లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవడు వారసుడు. ఈయన మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు గాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు కానీ దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసుడు. ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని, ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతను మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా? అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ, అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దారుణాలన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇతని పరిపాలకుడా? ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా? ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చూడలే. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఆశయం కోసం, హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు. వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా? ఆశయం ఒక్కటే నాకు తెలిసి, తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం, అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం, కోట్ల రూపాయలు పోసి పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం. ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పుంటే బాగుండేది. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగణం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం,
గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, 2 రూపాయల కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, 30 రూపాయల పింఛన్ నుంచి 4,000 రూపాయలు పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా.